ఏం పేరమ్మా నీ పేరు? ఏంలే లక్ష్మి. ఇక్కడ లోకల్ ఉంటారు మీరు? మేము ఇక్కడనే ఉన్నాం. ఫస్ట్ 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం. మాకు కేసీఆర్ సార్ నాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు. మా పెద్ద అబ్బాయికి పెళ్లి అయింది. అలా 2 అప్లికేషన్ వచ్చింది. 2 అప్లికేషన్ వచ్చేసింది. ఒక రేవంత్ రెడ్డి వచ్చి కొట్టేసిండు. ఇద్దరికి వచ్చిందా డబుల్ బెడ్రూమ్? ఇద్దరికి వచ్చింది. మరి ఇద్దరు రాకూడదు, ఒకరికే కదా రావచ్చు. మరి ఆయన మ్యారేజ్ అయింది కదా. ఓకే ఓకే. ఒక మ్యారేజ్ అయిపోయి సపరేట్ అయిపోయాడు కాబట్టి ఆయన ఉండాలి. ఇప్పుడు మా ఇంట్లో మేము ఇచ్చిందే చిన్న చిన్న రూములు. ఆయన మాకు బాచిపల్లిలు ఇచ్చిండు. సో మరి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కేసీఆర్ రావాలి అంతేనా? పక్కా. ఎందుకని? ఆయన దేవుడు మాకు. మాకు నీడ. మేము ఎండలు నడుస్తాం. పొద్దున 7 గంటలకు పోయి 4 గంటలకు 3 గంటలకు వచ్చేటోళ్ళం. మేము 6:30కు పోయి నేను డ్యూటీకి 4 గంటలకు వచ్చేటాను తిండి తినకోకుండా తెలుసా. అలాంటి వాడిని మాకు అన్నం పెట్టిండు. అరిచేట్లా కారం పెడితే 6 నెలలు గుర్తుంటాడు అంటారు. ఆయన మంచోడు, దేవుడు. నేను ఓట్లే రేవంత్ రెడ్డి గారు వీడికి వచ్చి 3000 పింఛన్ చేస్తా, 4000 పింఛన్ చేస్తా. వాళ్ళు లేడీస్ అది మొగడు మా ఆయన లేడు. మా ఆయన పిచ్చెక్కి వెళ్ళిపోయాడు. పిల్లలు గింతున్నప్పుడు మందు తాగి వెళ్ళిపోయాడు. పింఛన్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అక్కడ వట్టి పడి వాడుకో. నాకు పింఛన్ లేదు, ఏం లేదు, ఏం చేయాలి. పింఛన్ ఏం లేదు, 2000 కూడా రావట్లేదు, ఏది లేదు, ఏది లేదు. అదే అంటున్నా, ఏది లేదని చెప్తున్నా కదా నేను. నా కొడుకుది డబుల్ బెడ్రూమ్ వచ్చిందంటే ఫింగర్ ప్రింట్స్ బియ్యం కట్ అయితే అంటే ఫింగర్ ప్రింట్స్ చేసిండు. వాళ్ళు చూసి నా కొడుకు నెంబర్ కట్ చేసిండు. మరి వాళ్ళు పిల్లమ్మ ఎట్లుంటారు? ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉంది. ఒక ఆడపిల్ల అంటే ఇంటికి పోతుంది. 2 మగ పిల్లలు ఉన్నారు. మరి ఆడవాళ్ళు ఇద్దరిని ఇప్పుడు ఇల్లు పెద్దోనికి ఇచ్చేస్తా. మరి చిన్నోడు ఉండాలా, నేనేడు ఉండాలా? రేవంత్ రెడ్డి గారు ఎందుకు వచ్చిండు అసలు? ఎందుకు వచ్చిండాడు? మీరే రప్పించారా? నేను రప్పించలేదు. నేను అస్సలు ఇదివరకు పుట్టింటి నా కోట వచ్చిన కాంతి మేము కేసీఆర్ సార్కే కార్కే గుర్తింపు వేసినాం కానీ రేవంత్ రెడ్డి గారికి వేయలేనికి. సరే మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి జిహెచ్ఎంసీ అదే లోకల్ కేసీఆర్ సార్ కేసాం సార్. నాకైతే మా కేసీఆర్ కావాలి. నాకు మరి బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. బీజేపీ వాళ్ళు అంటే మాకు తెలియదు. వాళ్ళు మాకు తెలియదు. బీజేపీ వాళ్ళు మాకు పువ్వు గుర్తు అంతేనే 1 రూపాయి రాలేదు. ఏ గుర్తు అంతేనే ఏం రాలేదు. మాకు కేసీఆర్ సార్ వస్తేనే 10 రూపాయలు వస్తాయి. మేము 20 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం సార్. మేము కిరాయిలు కట్టి మాకు తెలుసు. ఎంత అనుభవించినా మాకు తెలుసు. చెప్తున్నా కదా, మాకు తెలుసు. మా కేసీఆర్ సార్ ఇచ్చినాకు ఆయనకు నాలుగు వేసుకొని కూడా చల్లగా వస్తాను. ఆయన నాలుగు వేసుకొని కూడా చల్లగా వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి గారు రావద్దాడు. మాకేం చేయలేడు. మాకు పిల్లలు డ్యూటీ ఇస్తాను. నా పిల్లాడు 12 చదివాడు, డ్యూటీ ఇస్తాను. అది 0 బిల్లు లేదు సార్. మాకు 0 బిల్లు లేదు, ఏం లేదు, లేదు, ఏది లేదు, ఏం లేదు. ఏం చేయాలి సార్? మా దానికి ఏమన్నా లేదు సార్. 2500 ఇస్తాము ప్రతి మహిళకి ఇస్తాం. ఆంధ్రలో 18,000 సంవత్సరం 18,000 వస్తున్నాయంట. మరి ఈడేం చేస్తాడు? దాన్ని తీసుకుంటుండు. మాకేమేసింది సార్? మాకేం వేయలేడు. బస్ ఒక ఫ్రీ అని అయిపోయి నాకు. బస్ ఒక ఫ్రీ అని అయిపోయినా. ఇలా మొన్న నేను చచ్చిపోయాను బతికి నమ్ముతావా? యాక్సిడెంట్ అది ఇట్లా డోర్ ఓపెన్ అవుతుంది చూసావా? నేను దిగినాక డోర్ వేసేసి మనిషి 15 రోజులు చేయాలి. 15 పుట్లు పడతాయి అన్నారు కానీ మళ్ళీ అన్నం దీనికి రాదని చెప్పారు. అందుకే వేయించుకోవాలి. ఇక్కడ గదిలేట్ని ఇక్కడ మొన్న నేను కోరుకున్నా తెలుసా. మాకు ఫ్రీ బస్ పెట్టి కూడా మాకు 5,000 అకౌంట్ చేశాను సార్. ఫ్రీ బస్ పెట్టి కూడా 5,000 వేసుకున్నాను. ఎన్ని మాట్లాడా అంత ఘోరంగా తిరుగుతాయి సార్. ఎస్ఎస్ పిల్లలు కాలేజ్ పిల్లలు కూడా చచ్చిపోతున్నారు తెలుసా. మాకు రేవంత్ రెడ్డి రావద్దు. మాకు కేసీఆర్ సార్ రావాలా. 100 సార్లు కేసీఆర్ సార్ రావాలి. మా ఇంట్లో 4 ఓట్లు 4 ఓట్లు కేసీఆర్ సార్కే వేస్తాం మేము. అంతే, మేము ఇదే చెప్తాం. మాకు నా కొడుకు రాకపోని నా కొడుకు పేరు మీద రాసినప్పుడు నా కొడుకు పెళ్లి కాలేదు. ఇది కూడా ఓపెన్ గా చెప్తున్నా. ఆన్లైన్ లో పెట్టిన అప్లికేషన్ అప్పుడు నా కొడుకు పెళ్లి కాలేదు.
మొన్న పెళ్లి చేసుకుండు. నా కోడలి పేరు ఎక్కియలేదు ఇంకా. అయితే నా కొడుకు పేరు మీద వచ్చాక ముద్ర వేయంగానే పేరు పెట్టే అవసరం నీకేమొచ్చింది? నీకేమొచ్చిందా? రేవంత్ రెడ్డి బతకనే సావని ఉన్నోళ్ళకి ఇస్తే లేనోళ్ళకి ఇస్తాడు. ఉన్నోళ్ళకి ఎక్కువ ఇచ్చిండు, లేనోళ్ళకి ఇవ్వలేదు. ఉన్నోళ్ళకే ఇచ్చిండు అన్ని డబుల్ బెడ్రూమ్లు, లేనోళ్ళకి ఎవ్వరికి ఇవ్వలేదు. రోడ్ల మీద అడుకొచ్చుకొని బతుకుతారు అందరూ. చెప్తున్నారా? రేవంత్ రెడ్డి రావాలి.